ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సౌభాగ్యం, విలాసం మరియు ఆర్థిక వృద్ధికి కారకుడు. అందుకే తులారాశి వారికి ఆర్థిక విషయాలపై సహజంగానే మంచి అవగాహన, ఆకర్షణ ఉంటుంది. వేద జ్యోతిష్యం ప్రకారం 2025 నవంబర్ నెల తులారాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. అయితే ఊహించని ధన ప్రాప్తికి మరియు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ఈ నెలలో బలమైన అవకాశాలు ఉన్నాయి. నవంబర్ నెలలో తులారాశిపై ప్రభావం చూపే ముఖ్య గ్రహ స్థానాలు మరియు వాటి ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాం. సూర్యుడు నవంబర్ 16 వరకు మీ జన్మరాశిలో సంచరిస్తాడు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి వృత్తిపరంగా లాభాలను చేకూరుస్తుంది. ఆ తర్వాత ధనస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది కుటుంబం ద్వారా లేదా ఆకస్మిక ధనలాభం ద్వారా ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది. కుజుడు నెల మొత్తం మీ ధనస్థానంలో ఉండటం వలన ధనాన్ని సంపాదించాలనే మీ ప్రయత్నాలలో ఉత్తేజం మరియు వేగాన్ని పెంచుతుంది. భూమి లేదా ఆస్తి సంబంధిత లావాదేవీల ద్వారా కూడా లాభం ఉండవచ్చు. శుక్రుడు మీ రాశి అధిపతి నవంబర్లో 3 స్థానాల్లో సంచరిస్తాడు. ఇది మీ ప్రయత్నాలలో అదృష్టాన్ని మరియు సామాజిక మద్దతును పెంచుతుంది. నవంబర్ నెలలో ఈ తులారాశి వారికి ఆర్థికంగా అదృష్టం కలిగే ప్రధాన మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు లేదా వ్యాపారంలో ఇరుక్కుపోయిన బకాయిలు ఈ నెలలో తిరిగి వచ్చే బలమైన అవకాశం ఉంది. ఇది మీకు ఊహించని ఉపశమనాన్ని ఇస్తుంది. కుటుంబ ఆస్తి లేదా పెద్దల నుండి ఆర్థిక సహాయం లభించవచ్చు. 8వ స్థానంతో సంబంధం ఉన్న గ్రహ ప్రభావాల కారణంగా వారసత్వంగా ఏదైనా ధనం లేదా ఆస్తి లభించే సూచనలున్నాయి. గతంలో చేసిన పెట్టుబడులు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఈ నెలలో మంచి లాభాలిచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో డబ్బు విషయంలో తులారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. అదృష్టం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ తులారాశి వారు ఈ నెలలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 2వ స్థానంలో కుజుడి ప్రభావం కారణంగా మాటల్లో ఆవేశం లేదా రుజుత్వం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో లేదా ఆర్థిక లావాదేవీల సమయంలో తప్పుగా మాట్లాడి బంధాలను పాడు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ధనలాభం పొందిన తర్వాత త్వరగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా అధిక రిస్క్ ఉన్న నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఆర్థిక స్థిరత్వం కోసం 1కి 2 సార్లు ఆలోచించాలి. శుక్రుడి ప్రభావం విలాసాలకు ప్రేరేపిస్తుంది. ఊహించని డబ్బు రాగానే అనవసరమైన ఖర్చులు లేదా విలాస వస్తువులపై అధికంగా ఖర్చు పెట్టకుండా బడ్జెట్ను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. శని గ్రహం యొక్క స్థితి ఆరోగ్యంపై ఒత్తిడిని సూచిస్తుంది. ఆర్థిక లాభాలు పెరుగుతున్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అనవసరమైన వైద్య ఖర్చులు రాకుండా జాగ్రత్త పడండి. తులారాశి వారు సంబంధాలలో శాంతిని కోరుకుంటారు. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి సహకారం మరియు మానసిక మద్దతు లభిస్తుంది. అయితే చిన్న చిన్న భావోద్వేగ అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. సంభాషణలో సహనం పాటించడం ముఖ్యం. శుభ ఫలితాలు పెరగడానికి తులారాశి వారు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించి పేదలకు బియ్యం లేదా పంచదార వంటి తెల్లని వస్తువులను దానం చేయడం శుభప్రదం. నవంబర్ నెల తులారాశి వారికి ఆర్థికంగా శక్తిని మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. తెలివిగా వ్యవహరించి సంయమనం పాటిస్తే ఈ నెల అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత స్వభావాలు, అనుభవాలు వేరుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.